సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మిత్రులారా, ఈరోజు భారతదేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మతోన్మాద బీజేపీ పార్టీ ఎన్నికలు జరగకముందే న్యాయవాద కోవిదులతోని లక్నో పట్టణంలో దేశంలో అనుభవం ఉన్న ఒక 50 మంది న్యాయవాద కోవిదులను కూర్చునిబెట్టి, రేపు మూడవసారి మనం అధికారంలోకి రాబోతున్నాం, ఫుల్ మెజార్టీ వస్తుంది, మూడోసారి రాగానే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఏ రకంగా మారిస్తే బాగుంటుందనే ఆలోచనతోని ఆ రోజు సమావేశమై, తర్వాత న్యాయ వ్యవస్థలో వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళని అందరినీ ఎక్కడికక్కడ దేశంలో జడ్జీలను అందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు ఈ దేశంలో ఒక క్రూరమైన పరిపాలన చేస్తుంది. మెజార్టీ రాకపోయేసరికి వద్దు, రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మనం బగ్గుమైతాం, వద్దు అని చెప్పి పక్కకు పెట్టి తర్వాత ఆపరేషన్ కగార్ తెర మీద తెచ్చింది. ఆపరేషన్ కగార్తోని ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీలు ఉన్న వాళ్ళు చేస్తున్న పోరాటాలను అణచివేయాలని ఆ రోజు ఈ ఆపరేషన్ కగార్ను తెర మీద తేగానే వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి లేఖ రాశాయి. సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, లిబరేషన్ పార్టీలు ఎంపీలు ఆ రోజు కూర్చొని లెఫ్ట్ పార్టీలు ఢిల్లీలో ఆపరేషన్ కగార్ని ఇమ్మీడియట్లీ ఆపేసేయండి అని చెప్పి జాతీయ స్థాయిలో కూడా విన్నపించడం జరిగింది. అయినా వీళ్ళు ముఖ్యంగా మావోయిస్టులను టార్గెట్ చేయడానికి కారణం అడవుల్లో ఉన్న సంపదను దోచుకోవడానికి, ఆ సంపదను దోచి అదాని, అంబానీ లాంటి వాళ్లకు ఇవ్వడానికి. ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారి వాళ్ళ కనుసంధానంలోనే నడుస్తుంది. ఈ దేశ సంపదను కొల్లగొట్టే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ ప్రధాన శత్రువు ముస్లింలు, క్రైస్తవులు, మొట్టమొదటి శత్రువు వాళ్ళకు కావాల్సింది కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టులు అని అనకుండా వాళ్ళు హిందూ ముస్లిం మధ్య తేడాలను సృష్టిస్తారు. ఈరోజు ఆరోగ్య సమస్యలతోనూ ఇంకొక సమస్యలతోనూ ఈరోజు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మిత్రులు వస్తే వారిని అతి దారుణంగా కాల్చి చంపుతున్నారు. మిత్రులారా, ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ పరిధిలో ఎవరైనా మావోయిస్టులు లొంగిపోయినా దొరికినా వారిని చంపకండి, కోర్టు ద్వారా వారిని ప్రభుత్వంలో మీరు సానుభూతి చూపించండి. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ను ఆపాలి. అదేవిధంగా మావోయిస్టు సోదరులు ఆలోచించండి, జనజీవన స్రవంతిలోకి రండి. మనమందరం కలిసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్ పద్ధతిలో మనకు వెపన్ ఉంది, బ్యాలెట్ ఓట్. ఆ పద్ధతిలో మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలందరినీ చైతన్యవంతం చేద్దాం. చలపతిరావు గారు చెప్పారు, తుపాకులు పట్టుకొని కొండల్లో కోటల్లో కొద్దిమంది ఉన్న జనజీవన స్రవంతిలోనే అనేక మంది మావోయిస్టు భావాజాలాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. మిత్రులారా, పిడికడంత మంది మావోయిస్టులను చంపినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన సిపిఐ వారికి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ జై హింద్. 1/2024 నాడు ఆపరేషన్ కగారు స్టార్ట్ అయింది. అంటే 31st నైట్ నుంచి 6 నెలల మంగ్లీస్ తోటి ప్రారంభమైన ఆపరేషన్ కగారు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. సుమారు 90 ఎన్కౌంటర్లు, 1000 పైగా హత్యలు. మనం ఆపరేషన్ కగారు ఖచ్చితంగా ఏమనుకుంటున్నామంటే మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసిందని మాట్లాడుతున్నాం తప్ప ఈ మావోయిస్టుల కోసం నిర్మూలించడం అనేది ఆయనకు అవసరమైంది అనుకుంటున్నాం. కానీ ప్రధానంగా మనందరం గుర్తించాల్సిందంటే మన దేశంలో అన్ని వనరులు ఉన్నాయి. సింగరేణిలో చూస్తే బొగ్గు ఉంది, కొన్ని చోట్ల బంగారం గనులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా బస్తర్ లాంటి ప్రాంతంలో కోట్లాది విలువైన సహజ సంపద ఉంది.
ఆ సహజ సంపద ప్రభుత్వం మొత్తంగా కార్పొరేట్లు లేకపోతే పెట్టుబడుల సంక్షోభం నేపథ్యంలో వాళ్లకు ముడి సరుకు కావాలి, ఖనిజాలు కావాలి. ఆ ఖనిజాలన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఈ కార్పొరేట్ల కన్ను ఉంటుంది. ఆ కార్పొరేట్లకు 2005 సాల్వాజుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంఓఈలు చేసుకుంటున్నారు, కానీ ఏ ఎంఓఈ కూడా ఆచరణలో చేయలేకపోతున్నారు. కాబట్టి మూడోసారి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తెస్తానని చెప్పే క్రమం లోపల అక్కడ ఎవరు అడ్డం వచ్చినా సరే, మావోయిస్ట్ పార్టీ కాకపోయినా ఇంకే పార్టీ అడ్డం వచ్చినా కానీ వాళ్ళని చంపేసైనా సరే ఆ వనరులను ఇవ్వడంలో భాగంగా ఈ ఆపరేషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు మావోయిస్టులు ప్రజాక్షేత్రంలోకి వస్తారా ఇంకేమవుతారా మనం అనలేం, కానీ ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది, లేకపోతే వామపక్షాలు మాట్లాడాల్సింది, ప్రతిపక్షం మాట్లాడాల్సింది, మావోయిస్టులు చర్చలకు రమ్మంటున్నారు, మావోయిస్టులు చర్చలు చేయాలంటున్నారు. కానీ మన దేశ సహజ సంపద ఏదైతుందో దాన్ని కార్పొరేట్లు కొల్లగొట్టుకుపోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఒక ఏదైతే రెడ్ కార్పెట్ ఉందో దాన్ని ప్రశ్నించడంలో విఫలమవుతున్నాం. ఎందుకంటే అది మనందరి సంపద. ఆ సంపద మన అందరి హక్కు ఉంది. ఆ హక్కును గుర్తించకుండా కేవలం మావోయిస్టుల బూచి చూపించి వాళ్ళని చంపుతుంది. ఓ పక్కన బసవరాజు చనిపోయిన రోజే లాయిడ్స్ కంపెనీని ఏదైతే గడ్చిరుల్లో 73 గ్రామ సభ తీర్మానం పెట్టి వ్యతిరేకించినాయో అదే లాయిడ్స్ కంపెనీకి 2300 ఎకరాలు వెంటనే ఇచ్చింది. అంటే ఏదైతే అడవి హక్కుల చట్టం కావచ్చు, లేదంటే మన పేస చట్టం కావచ్చు, అవి సరిగ్గా అమలు చేయడం లేదు. 2021 నుంచి సిలింగేర్ ప్రాంతంలో ఏదైతే ఒక మిలిటరీ క్యాంప్ పెడుతుంటే అది గ్రామసభ తీర్మానం ఉండాలని చెప్పి ఆదివాసులు ఆందోళన చేస్తుంటే వాళ్ళని కూడా కాల్చి చంపితే 3 చనిపోయారు. అందులో గర్భిణీ స్త్రీ ఉంది. కానీ నలుగురు మీద కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇదంతా కూడా మన దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో, నిజంగా సిపిఐ చూస్తే మనీష్ కుంజం అనే అక్కడ పెద్ద నాయకుడు బస్తర్లో కూడా ఉన్నాడు. కానీ వామపక్ష పార్టీలు ఒక బలమైన, ఎందుకంటే రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది అనుకున్నాను, ఆయుధాలు పట్టుకున్నంత మాత్రం నిర్మూలిస్తాం, నేను తుదముట్టిస్తామనే హక్కు రాజ్యాంగం అతనికి ఇచ్చిందా, అమిత్ షాకి ఇచ్చిందా, మోడీకి ఇచ్చిందా? ఇది మనం ప్రశ్నించడం వివరం విత్తనం. ఇప్పుడు 2 ఏళ్ల కాలం దాటింది, కనీసం కొన్ని 50 పైగా అంటే 90 వరకు ఎన్కౌంటర్లని, అసలు కాళ్ళ కింద 2 కర్రలు పెట్టుకున్న తిరుపతి లాంటి వాళ్ళను ఎంతమందినైనా సరే వాళ్ళందరినీ వేల కొద్ది బలగాలు చుట్టుముట్టి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినాయి. మిడుకోనైతే ఆమె ఒక ఇంట్లో 2 నెలలుగా ఉంటుంది, ఆమె నిరాయుధంగా ఉంది. ఆమెను 2 బళ్ళ మీద వచ్చిర్రు, ఒక బండి మీద కూర్చోబెట్టుకున్నారు, ఇంద్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చి కాల్చి చంపేసారు. మీరు హిడ్మా గురించి మాట్లాడు, హిడ్మా విజయవాడలో పట్టుకున్నారు, అతన్ని తీసుకుపోయి మారేడుమిల్లిలో కాల్చి చంపారు. ఇవన్నీ కూడా జరుగుతున్నా దీని పట్ల మనం ఏవైతే ఒక రాజ్యాంగాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్యం నమ్ముకున్నారో ఆ ప్రభుత్వాలు మాట్లాడతారు. ప్రధానంగా మనం ఎంతైతే రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయో, నిజంగా దేశంలో ప్రతిపక్ష పార్టీకి ఉన్న రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ని పార్లమెంట్లో అన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోతుంది. అట్లా కాకుండా అసలు దేశంలో ఇటువంటి ఒక బస్తర్ ప్రాంతంలో కగార్ పేరుతో యుద్ధం నడిపిస్తున్నది. ఆ యుద్ధాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీలు బలంగా ముందుకు రాలేకపోతున్నాయి. ఎందుకు రాహుల్ గాంధీ బలంగా ముందుకొచ్చి ఓ దేశం మీద, మణిపూర్ మీద జరిగినటువంటి ఏదైతే హత్యాకాండం మాట్లాడిందో, కగార్ మీద హత్యాకాండం ఇంతవరకు రాహుల్ గాంధీ మాట్లాడలేకపోయాడు. ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ బస్తర్ గురించి మాట్లాడకపోతే రేపు ఇంకో ప్రాంతం గురించి మాట్లాడలేము కదా. రాజ్యాంగం, చట్టం గురించి మాట్లాడినాం, ఇవన్నీ లేకపోతే రేపు పొద్దున ఏ ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుతున్నాం? ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి. కాల్చి చంపే అధికారం ఎక్కడిచ్చిండు? నువ్వు ఎవరు నేరం చేసినా కానీ తీసుకొచ్చి న్యాయస్థానంలో పెట్టాలి కదా. కానీ నేను స్పష్టంగా చెప్తున్నాడు, కానీ నేను నువ్వులు ఇస్తా, అంతం చేస్తాను, మీకు లొంగుబాట చావా అని అడుగుతున్నాడు. ఇంత భయంకరంగా అడుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు అయినా సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోవడం లేదు? ఇది నిజంగా మన వామపక్ష పార్టీల విఫలతలోంచి, మన ప్రజాస్వామ్య విఫలంతో, రాజ్యాంగం విఫలతలోంచి మనందరం ఒక్కసారి మనం సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడనే ఆగదు. రేపు పొద్దున కాగారు మార్చి 2026 కాగదు. ఖచ్చితంగా అక్కడున్న కార్పొరేట్లకు అక్కడ ఉన్నటువంటి సహజ సంపదలు తీసుకునేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆదివాసీ గూడాల పట్ల 2005లో సాల్వాజుడం ఎట్లయితే సాల్వాజుడం గ్రామాల మీద పడి ఆదివాసులను స్వామికి అత్యాచారం చేసిండ్రో, ఇప్పుడు జిఆర్జీ వర్గాలు అది చేస్తున్నాయి. బయటకు కూడా వస్తలేవు. రోజుకు 5-10 మంది మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది నిజంగా ఆపరేషన్ కగార్ అనేది కనిపిస్తున్నది, కానీ కనిపించిన నిర్బంధం చాలా భయంకరంగా కొనిస్తుంది. మనకు జాతీయ పార్టీలే సిపిఎం ఇంకా ఇతర వామపక్షాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజంగా ఒక రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం, ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం మనం సీరియస్గా ప్రయత్నం చేస్తే నిజంగా మన అందరం అనుకున్నట్టు ఒక జీవించే ఆర్టికల్ 21 కాపాడిన వాళ్ళం అవుతాం. ఆపరేషన్ కగార్ ఆపాలి. వాళ్ళు నిజంగా లొంగిపోతున్నట్లు లొంగిపోనియండి ఏమన్నా కానీ ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించే అంశం కాదు అది. ఆపరేషన్ కగార్ అనేది ఖచ్చితంగా అక్కడున్న నువ్వు ఏవైతే 105 MOUలు కుదుర్చుకున్నావో
వాటి గురించి నువ్వు నిజంగానే పేసా చట్టం గ్రామసభ తీర్మానాలు ఉన్నాయా, ఉండి నువ్వు అనుమతులు ఇస్తున్నావా? దీన్ని మనం లోతుగా అడగకపోతే రేపు పొద్దున ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది. మీరు అన్నట్టు సింగరేణి బొందలగడ్డ కాదు, మస్తర్ కూడా పెద్ద బొందలగడ్డగా మారుతుంది. మన భవిష్యత్ తరాలకు ఏం ఉండదు, మొత్తంగా వాళ్ళు ఏం బతకాలి, మరో సౌమర్యాలకు అయ్యే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. ఇప్పటికే మొత్తంగా మనం ప్రతి ఒక్క దాంట్లో కార్పొరేట్లే వచ్చింది తప్ప మన దేశీయ పెట్టుబడులు ఎక్కడ నిలబడతలేరు. ఈ స్థితిలో మన భవిష్యత్ తరాలకు ఒక జీవించే హక్కు, జీవనోపాధి హక్కు ఇవ్వాలంటే మనందరం వామపక్షాలుగా గొంతెత్తాలి. ఆపరేషన్ కగార్ అనేది కేవలం మావోయిస్టుల కోసమే కాదు, అక్కడున్న ఖనిజ సంబంధం ఎత్తుకోవడం కోసం, కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం జరుగుతున్న కగార్ యుద్ధం. దీన్ని ఆపాలని మనందరం బలంగా నిలబడాలి. ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన అవసరం ఉందని చెప్తూ ముగిస్తున్నాను. నేను మళ్ళీ పనిచేయాలనుకుంటున్నా కాబట్టి నువ్వు ఇచ్చేటటువంటి డబ్బులు నాకు వద్దు అని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని నేను మావోయిస్టు పార్టీ ఇప్పుడు సరెండర్ అవుతున్నటువంటి మిత్రులకి నేను స్నేహపూర్వకమైనటువంటి విజ్ఞప్తిని చేస్తూ ఈ కర్ణగుట్ట 2ని వెంటనే విరమించాలని, అట్లాగే వారి మీద పెట్టినటువంటి అంటే నువ్వు బయటకు వచ్చి పనిచేయాలనుకుంటున్నావు, వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలోకి రమ్మంటున్నావు కాబట్టి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని రోజు కోర్టుల చుట్టూ తిప్పితే మళ్ళీ పాత ఆలోచనకే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకని వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా బేషరతుగా రద్దు చేయాలి. వాళ్ళకి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలనేటటువంటిది విజ్ఞప్తి చేస్తూ సిపిఎం మాస్ లైన్గా మేము వారికి స్నేహపూర్వకమైనటువంటి విజ్ఞప్తిని చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ ముందుగా సిపిఐఎం లిబరేషన్ రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే కూనంనేని గారికి మొదటి నుండి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలను, ప్రజా సంఘాలను పిలుస్తూ సమన్వయపరుస్తూ ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా, హత్యలకు వ్యతిరేకంగా వారు చొరవ చూపడం అనేది నిజంగా అభినందనీయం. దేశవ్యాప్తంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతూ ఉంది. ప్రగతిశీల భావజాలం కలిగిన ప్రతి ఒక్కరిని వేటాడుతూ వేధిస్తూ జైలు పాలు చేస్తున్నటువంటి వాతావరణం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కమ్యూనిస్టులనే టార్గెట్ చేసుకొని, అందులోనూ ప్రధానంగా మావోయిస్టు పార్టీని ఒక తేదీ ప్రకటించి వారిని నిర్మూలించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఇవాళ భౌతికంగా నిర్మూలించవచ్చు కానీ భావజాలాన్ని నిర్మూలించలేమనేది కూడా రాజ్యానికి తెలుసు. కానీ ప్రజాస్వామిక ఉద్యమాల్ని, కమ్యూనిస్టు ఉద్యమాల్ని వెనక్కి నెట్టివేసేందుకు, వీరందరినీ పునరాలోచనలో పడేసేందుకు, వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఇలాంటి కార్యక్రమాలను ఫాసిస్టు తరహా విధానాన్ని అమలు చేస్తూ ఉంది. ఈ దేశంలో ఫాసిజం అమలవుతుందా లేదా అనే చర్చలోనే మనం ఉన్నాం. ఒకరు వచ్చిందంటున్నారు, ఒకరు ఆ లక్షణాలు ఉన్నాయి అంటున్నారు, మరొకరు రాలేదంటున్నారు. కానీ వచ్చినా రాకపోయినా ఆ ఫాసిస్టు ప్రమాదం ఎంత ప్రమాదకరంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం మేల్కోకపోతే ఇవాళ మావోయిస్టుల పని దగ్గరలో పడింది, రేపు మన మీద ఉంటుంది. క్రిస్టియన్స్ను, దళితుల్ని, అనేక సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని నిర్మూలించేటువంటి పనిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ముందంజలో ఉందనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఈరోజు మనం అనివార్యంగా కమ్యూనిస్టులుగా ఏకమయ్యేటువంటి పరిస్థితిని వాళ్ళే కల్పిస్తున్నారు. దానికి సంతోషిస్తాం. మనం కూడా మన మధ్య ఉన్నటువంటి విభేదాలని, రాజకీయ విధానాలని పునఃసంక్షించుకొని కొన్ని అంశాల మీద, కలిసి వచ్చేటువంటి అంశాల మీద మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఫాసిస్టు విధానాన్ని ఈ దేశంలో ఎదుర్కొనేందుకు, దాన్ని బలహీనపరిచేందుకు, నిలువరించేందుకు, ఎన్నికల రంగంలోనూ భావజాల రంగంలోనూ నిలువరించేందుకు కమ్యూనిస్టులుగా మనం మరింత బలపడాల్సినటువంటి అవసరం ఉంది, ఐక్యంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ను తక్షణమే ప్రభుత్వం నిలిపివేయాలని, మావోయిస్టులు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని సిద్ధపడినప్పటికీ ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. నరమేధంగా కొనసాగుతూ చంపేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది అత్యంత ప్రమాదకరం. తెలంగాణ కూడా, ఆంధ్ర పల్లెలు కూడా ఈరోజు ఈ నిర్బంధాన్ని ఎదుర్కోబోతూ ఉన్నాయి.
ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ బలపడతా ఉంది. మనం ఇంకా బలహీనమైనటువంటి దశలోనే ఉన్నాం. పూర్వ వైభవం వైపు మనం ముందుకెళ్లాల్సినటువంటి దశగా నూతన కార్యక్రమాలని రూపొందించుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి సామాజిక ప్రజాస్వామిక లౌకిక శక్తులను కలుపుకొని మనం మన విధానాన్ని మన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.